టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో వర్చువల్ గా నిర్వహించుకోవడం ఒక రికార్డ్ అని టీడీపీ నేత కిరాక్ ఆర్పి అన్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో యువత చాలా మంది తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, పార్టీలో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఉంటుందని ఆర్పి తెలిపారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వైఖరిని ఎండగట్టే క్రమంలో ప్రజలు తనను ఆదరిస్తున్నారన్న ఆర్పి, జగన్ కు సరిగ్గా మైండ్ పనిచేయక మావిగన్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు విజన్ తో అమరావతి అంతర్జాతీయ నగరంగా నిర్మాణం జరుగుతుందంటున్న టీడీపీ నేత కిరాక్ ఆర్పితో మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. మొదటిసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడు హైబ్రిడ్ విధానంలో కొనసాగుతుంది. భారీ మొత్తంలోని రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో, మండలాల్లోని పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, దాంతోపాటు కేడర్గోలు పాడుకుంటున్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో ముందుండే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం మహానాడులో కూడా ఇలాంటి కొత్త ఇంప్లిమెంటేషన్ తో రికార్డు క్రియేట్ చేయబోతుంది. మనతో పాటు పార్టీ సంబంధించిన కీలక నేత కిరాక్ ఆర్పి ఉన్నారు. ఆయన అడిగి మళ్ళీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది? ఎందుకంటే మొదటిసారి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం, ఇంత కోట్ల మంది కార్యకర్తలు దీంట్లో ఇన్వాల్వ్ చేయడం చిన్న విషయం కాదు. ఎలా అనుకుంటున్నారు? భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా కార్యకర్తలకు సంబంధించినటువంటి పండగ లేదు. కేవలం మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మాత్రమే కార్యకర్తలకి 3 రోజులు చేస్తారు. కాకపోతే ప్రస్తుతం ఏంటంటే మోడీ గారి సందేశాల మేరకు కొన్ని పరిస్థితుల ప్రభావంలో 2 రోజులు చేస్తున్నారు. సో ఇలాంటి కార్యకర్తల పండగ ఈ రోజు ఇంత నిండుగా ముస్తాబైందంటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు. సో ఈ రోజు ఆ పరిస్థితుల ప్రభావం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా 1875 క్లస్టర్లలో మొత్తం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పసుపు దళం, పసుపు సైన్యం కూడా ఈ రోజు అక్కడ చూస్తూ ఉన్నారు. సో ఈ పండుగ ఎప్పుడు కూడా బిగ్గెస్ట్ హిట్ ఇది. ఈ 2 సంవత్సరాల తెలుగుదేశం పాలనని ఎలా చూస్తారు? ఎందుకంటే 5 సంవత్సరాలు చూసాము, ఇబ్బందులకు వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత దాన్ని అందిపుచ్చుకొని లేకుండా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం వచ్చింది, కూటమి వచ్చింది. ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎంత దౌర్భాగ్యమైన పాలన, దౌర్జన్యమైన పాలన అందించారో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రోజు ప్రశ్నిస్తే పాతేసేవాళ్ళు, ఎదిరిస్తే వేసేసేవాళ్ళు. గత 5 సంవత్సరాల్లో ప్రజావేదికతో మొదలయ్యి ప్రజల పరిస్థితి ఎలా దిగజారిపోయిందో ఆయన వల్ల చెప్పనక్కర్లేదు. సో ఈ రోజు తల్లికి వందనమైనా, స్త్రీ శక్తి అయినా, దివ్యాంగ శక్తి అయినా, హంద్రినివా జలాలైనా, విజయవాడ వరదలైనా, మంతా తుఫాన్లైనా, దీంతో పాటు మెగా డిఎస్సీ అయినా, అన్నా క్యాంటీన్లైనా మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. విపత్తులు వచ్చినప్పుడు దగ్గరుండి చూసుకుంటున్నారు, సంక్షేమ పథకాల్ని జనాల్లో తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఆ బూతు సామ్రాజ్యాన్ని కోకట వేలతో సహా పెకలించి వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ముందు ఆ శ్రీరెడ్డి, ఆ రోజారెడ్డి, వీళ్ళ మాటలు, వీళ్ళ దౌర్భాగ్యం ముందు అది ఇబ్బందిగా ఉండేది. ప్రత్యేకమైన పథకం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది ఏంటంటే వాళ్ళ మాటని అదుపులో పెట్టడం, అది మెయిన్. అంటే ఇదే తరహాలోనే సోషల్ మీడియాలోని చాలా దురుసుగా ఆర్పి వ్యవహరిస్తున్నారని కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు మీరు? దురుసుగా అంటే గట్టిగా మాట్లాడితే దురుసుగా ఏముంది? ఎవరికేమో సమాధానం ఎలా చెప్పాలో అలానే చెప్తాను అంతే. నేను నాలో సబ్జెక్ట్ ఉంటుంది, మ్యాటర్ ఉంటుంది, అగ్రెసివ్ ఉంటుంది. అవతలని బూతులు మాట్లాడితే నేను బూతులు మాట్లాడలే, కానీ ఎదిరించి మాట్లాడితే అగ్రెసివ్ మాట్లాడతాను అంతే. ప్రత్యేకంగా నా గురించి ఎవరికి చెప్పనక్కర్లేదు. నా వీడియోలు చూసే వాళ్ళు అందరూ ఉన్నారు అంతే. వాళ్ళతో పోలిస్తే నేను ఎంత ఇసుక రేణు అంత. అంటే ప్రెసెంట్ ఆర్పి గతంలోని మనం కామెడీ స్క్రిప్ట్లు జబర్దస్త్ చూసాము, ప్రస్తుతం ఒక పొలిటికల్ అవతారం చేసాము. ఈ రెండింటికి వ్యత్యాసం ఎలా ఉంది? ఇందులో కూడా ఈ విధంగా సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు? సక్సెస్ అనేది ఏమి ఉండదు. మనం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఇష్టపడి వచ్చాం. ముఖ్యంగా నారా లోకేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఇక్కడ సక్సెస్లు, హిట్లు, ఫ్లాపులు ఉండవు. నమ్మకంగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటే ఎక్కడైనా గెలుస్తాం అంతే. నాకు పుట్టుక నుంచి నాకు తెలుగుదేశం పార్టీ ఇష్టం కాబట్టి నేను నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసులో ఉన్నాను, జబర్దస్త్లో ఉన్నాను. నాది 3వ అరంగేట్రం. సో నేను ఎక్కడ ఫెయిల్ అయింది లేదు, ఇక్కడ ఫెయిల్ అవ్వను. ఫెయిల్ అవ్వడం అంటే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటే మనం ఉంటాం. కట్టుబడి ఉన్నాను కాబట్టి నేను ఉంటాను. ఇంకోటి, పార్టీ పరంగా ప్రధానంగా మరోసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాధ్యతలు తీసుకున్నారు. యువత పెద్ద ఎత్తున పార్టీకి లోకి వస్తున్న నేపథ్యంలోని రాబోయే భవిష్యత్తు తరాలకి మీరేం చెప్పదలుచుకున్నారు? రాబోయే భవిష్యత్తు తరాల్లో రానున్న రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. నారా లోకేష్ గారు 24/7 కష్టపడుతున్నారు. అందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎవరైతే వర్గం ఉందో వాళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని అనుసరించి వెళ్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో నారా లోకేష్ గారి యొక్క కష్టం, చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేది ఇంకా అత్యున్నత స్థాయిలో ఉండబోతుంది. ఇంకా చెప్పనక్కర్లేదు. ఇంకొకటి, మావిగన్ వర్సెస్ అమరావతి. అది ఎత్తున వైసీపీ దీన్ని పట్టుకొని మరి ఏదో దీని ద్వారా తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు వస్తున్నాయి, దీనించుకోలేకపోతున్నారు మావిగన్ పార్టీ. మొదట
అమరావతికి సపోర్ట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. గెలిచిన తర్వాత 3 ముక్కలు ఆట ఆడినాడు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని చట్టబద్ధం చేసేసరికి తట్టుకోలేక దాన్ని విచ్ఛిన్నం చేసి జనాల్లో ఏదో చేయాలనుకుని అది చేశాడు. అసలు ఒరిజినల్ గా చెప్తున్నా, ఈ భూమి మీద తెలుగు రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు అంత కామెడీ చేయలే. మావిగన్ అని పేరు చెప్పేది ఈ రోజుకి నవ్వుకుంటున్నారు. చిన్నపిల్లలు అన్నం తినకపోయినా, ఎవరైనా బాధలో ఉన్నా ఆ మావిగన్, అదేం పేరు ఇది? అమరావతి. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ప్రసిద్ధిగాంచినటువంటి పేరు అమరావతి. ఇదేంది ఇది మావిగన్? అంటే ఎవరో స్క్రిప్ట్ రాసిస్తారో చదువుకుంటూ వెళ్తుంటారు తప్ప అందులో పసలేదు. అమరావతి చూసారా? అమరావతిలో పర్యటించారా? వైసీపీ వాళ్ళని కూడా తీసుకెళ్తారా అక్కడికి? 100% తీసుకొస్తా. అంటే తీసుకొస్తా అంటే నా వల్ల కదా నాయన, వాళ్ళు వస్తే తీసుకెళ్తా. అమరావతి అనేది గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా అత్యున్నత స్థాయిలో, అత్యున్నత టెక్నాలజీతో, అత్యున్నతమైన ఆర్కిటెక్చర్ తో, స్ట్రక్చర్ తో, నిజంగా చెప్తున్నా రానున్న రోజులు షూటింగ్ చేసుకోవడానికి ఆడికి వస్తారు. ఆ స్ట్రక్చర్. ఇంకొకటి, హత్య రాజకీయాలు, హత్యల గురించి వైసీపీ మాట్లాడుతుంది. ఈ రోజు కూడా చంద్రబాబు గారి స్పీచ్ లో అదే అంశాన్ని ప్రస్తావించారు. అసలు మామూలుగా వైసీపీ కొత్త అంశాన్ని, పాత అంశాన్ని కొత్తగా ఎందుకు తీసుకొచ్చింది? ఏది హత్య రాజకీయం ఇప్పుడు తోటా చంద్రయ్య, నందం సుబ్బయ్య, జల్లయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్, వీళ్ళందరూ ఎవరు? సరదాగా మాయమైపోయినా వీళ్ళందరూ కాదు కదా, వాళ్ళు చంపేస్తే చనిపోయిన వాళ్ళే. కాబట్టి హత్య రాజకీయాల గురించి, ఆత్మహత్యల గురించి వాళ్ళు చెప్తుంటే నవ్వుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. టైం అయిపోయింది. ఓకే. ఖచ్చితంగా అమరావతిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆర్పి ఏదైతే కిరాక్ ఆర్పీకి సంబంధించి విధంగా తెలుగుదేశం పార్టీ రక్తం వస్తుంది. ఖచ్చితంగా పార్టీ గత 2 సంవత్సరాలు ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. వైసీపీ చేస్తున్న మావిగన్ ప్రచారం తప్పు అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24 అమరావతి.